అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము అరకు వ్యాలీలో జరిగే చలి ఉత్సవాలకి ప్రయాణమై వెళ్ళామని నన్ను చెప్పాను కదండి. ముందుగా ముంచుంగుపుట్టు వెళ్ళాము. ముంచుంగుపుట్టులో 2 రోజులు ఉన్న తర్వాత అరకు వ్యాలీకి బయలుదేరి వెళ్ళాం. అరకు వ్యాలీలో కొంత చూసుకున్న తర్వాత బొర్రా కేవ్స్‌కి బయలుదేరి వెళ్ళామండి. అంటే అరకు వ్యాలీ నుంచి బొర్రా కేవ్స్‌కి ఒక 44 కిలోమీటర్స్ అంటండి. అక్కడికి బయలుదేరి వెళ్తున్నాము. ఉదయం అయితే విపరీతమైన చలేసిందండి, మంచు. ఇక ఇప్పుడు చూడండి జస్ట్ 9:30 అయ్యిందండి టైము. ఇదిగోండి కార్ పార్కింగ్ చేసి ఇవతలకి వచ్చాము. బొర్రా కేవ్స్‌కి వెళ్ళే దారంతా ఇలా ఉంటుంది. అటు ఇటు కూడా రకరకాల దుకాణాలన్నీ ఉంటాయి. ఇంకా మార్నింగే కదండి, ఇప్పుడిప్పుడే పెడుతూ ఉన్నారు ఇంకా కొట్లు. ఇక్కడ ఎక్కువగా ఈ బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారంట. అవి కూడా అంటిస్తూ ఉన్నారండి. మధ్యాహ్నంకి బాగా కోలాహలంగా ఉంటుందంటండి. బొర్రా కేవ్స్ ఎంట్రన్స్‌లో మనం టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట అండి. అలానే ఈ పక్కన ఐరన్‌వి కనిపిస్తున్నాయి చూడండి. అవైతే ఏవో అడ్వెంచర్స్ చేయటానికి అట్లాగా తాళ్ళు ద్వారా వెళ్ళేది అవి అనమాట అండి. మనం అటు ఏమీ వెళ్ళట్లేదు. మామూలు జస్ట్ విజిటింగ్‌కి టికెట్స్ తీసుకుని యువతలకు వచ్చేసరికి ఏవండి నాకు కళ్ళు తిరిగినంత పనైంది. ఏంటండి 9:30కి ఇంత ఎండగా ఉన్నది. ఎండ మాత్రం అండి ఏదో మాడగొట్టేస్తుంది అంటారు చూడండి, అలా ఉన్నదండి. మీకు వీడియోలో చూసినా అర్థమై ఉంటుంది. ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అండి. ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లోనే ఇలా ఉంటే ఇక మేలో ఎలా ఉంటుంది అనేది నాకు ఊహించడానికే భయమేసిందనమాట అండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవటానికి, అంటే సన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి సన్ స్క్రీన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఆ సన్ స్క్రీన్ని యూజ్ చేసినప్పుడు మన ఫేస్ అంతా జిడ్డుగా కనిపించటం, లేదా వైట్ క్యాస్ట్ ఉండి అట్లా తెల్ల తెల్లగా కనిపించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పుడు మామా ఎర్త్ మనకి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ని అందిస్తోందండి. ఇందులో SPF 50 PA++++ ఉండటం వల్ల హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి మన స్కిన్ కాపాడబడుతుంది అనమాట అండి. ఈ సన్ స్క్రీన్లో మనకి మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్, విటమిన్ సి అండ్ టర్మరిక్. విటమిన్ సి ఏమో మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది. అలానే పసుపు, టర్మరిక్ మీ అందరికీ తెలుసు కదా, యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి సన్ బర్న్స్ నుంచి మన స్కిన్ని కాపాడి బ్రైట్నెస్, గ్లోని తీసుకువస్తుంది అనమాట అండి. జస్ట్ కొంచెం వేసుకుని ఫేస్ అండ్ నెక్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే అంతా కూడా మనం చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడింది కాబట్టి వెంటనే స్కిన్లోకి ఇంకిపోయింది. చూసారా, జిడ్డది లేకుండా చక్కగా ఉన్నది. వైట్ క్యాస్ట్ ఇటువంటి ఏమీ ఉండవు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలానే మమా ఎర్త్లో మరో విశేషం ఏంటంటే, ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చెప్పినా కూడా మమా ఎర్త్ లిజన్స్ ఆనియన్ షాంపూని ఆ విధంగానే ఇంప్రూవ్ చేయబడింది అనమాట అండి. అలానే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ నుంచి కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి, యాప్ నుంచి కనుక మీరు ఆర్డర్ పెట్టుకునేటట్టయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. అలానే ఆఫ్లైన్లో కూడా మమా ఎర్త్ ప్రోడక్ట్స్ మనకి దొరుకుతాయి. అంత ఎందుకండి, నియర్ బై స్టోర్స్లో కూడా మీకు దొరుకుతాయి అనమాట. మీకు దగ్గరలో ఉన్న షాప్లో కనుక మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఏ జెండర్ వాళ్ళైనా, అంటే సన్ స్క్రీన్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి, జెంట్స్ కూడా ఎండలోకి వెళ్ళేటప్పుడు చక్కగా యూజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక టికెట్స్ తీసుకుని నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం కూడా బొర్రా కేవ్స్లోకి వెళ్తున్నాం అనమాట అండి. కొంచెం మెట్లు దిగువకు ఉంటాయి అనమాట. ఆ దిగువకి వెళితే ఆ లోన గుహల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిల్ని కొంచెం ఇప్పుడు డెవలప్ కూడా చేశారటండి. నేనైతే ఇదే ఫస్ట్ అండి చూడటం. చుట్టూ అంతా పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు, అంటే ఇది కొండ కదండి, అంత పెద్ద పెద్ద బండరాళ్ళు అలా ఉన్నాయి అన్నమాట. వాటిల్లోంచి మనకి నడవటానికి వీలుగా మెట్లని కూడా అరేంజ్ చేశారు. ఇగోండి, ఆ మెట్లు గుండా నడుచుకుంటూ ఇలా వస్తే ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నట్లుగా, అమ్మవారి పాదాలు అనుకుంటండి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా ఉంటాయి, అక్కడ 4 పుష్పాలు అవి పెట్టి ఉంటాయి అన్నమాట. అది కూడా దాటి మనం ఇంకా కొంచెం మెట్లు దిగితే
అక్కడ ఒక కరువు ఉంటుందండి. ఆ కరువు దగ్గర కూర్చుంటే వెనక కరెక్ట్‌గా గుహ పడతదనమాట. అందరూ అక్కడ కూర్చొని ఫోటోస్ దిగుతారు. మేము కూడా ఇక్కడ కూర్చొని ఫోటోస్ దిగాము. ఇదిగోండి కరెక్ట్‌గా గుహ మధ్యలో ఉన్నట్లుగా వస్తుందనమాట. ఇక్కడైతే చల్లగా ఉన్నదండి. బయటైతే ఏదో పెనం మీద పేలాలేపినట్టు ఏగిపోయాము. ఇక్కడేమో చల్లగా ఉన్నది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా దిగువకి మెట్లున్నాయండి. ఆ మెట్లు కూడా దిగి వస్తే లోన కొండల్లో ఆ గుహల్లో కొంచెం లైటింగ్ అవన్నీ కూడా పెట్టారనమాట. ఆహ్, అంత అంటే బ్రైట్‌గా వెలుగుగా లేదండి. చీకటి చీకటిగానే ఉన్నాది. ఎక్కడికక్కడ మనం వెళ్ళటానికి జస్ట్ ఈ ఈ రాయి మించి ఆ రాయి మీదకి వంతెనల్లాగా ఏసి పెట్టారనమాట. అక్కడే మనకి ఇట్లా ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఉంటారు. మీకు వెంటనే ఇస్తామండి ఫోటో దిగండి కావాలంటే నన్ను అడుగుతూ ఉంటారు. రూ. 100 అనమాట. మనం ఈ కొండంతా లోన గుహ అంతా చూసుకొని వచ్చేసరికి ఫోటో రెడీ చేసేస్తారనమాట. మేమైతే తీసుకోలేదులెండి. ఎందుకంటే అండి ఈ ఫోటోసు దాయలేకపోతున్నామండి. ఇదివరకంటే ఆల్బమ్‌లు ఇవన్నీ ఉండేయి. ఆ ఉన్న ఆల్బమ్‌లే జాగ్రత్త చేయలేకపోతున్నామనమాట. అందుకని మేమైతే ఫోటో ఏమీ దిగలేదు. చక్కగా ఈ ఫోటో ఎక్కడైతే బాగా వస్తది అనేది మనకి కూడా కొంచెం ఐడియా ఉంటే మనమే తీసుకోవచ్చండి. లైటింగ్ మాత్రం ఇట్లా లైట్లు మారుస్తూ ఉంటారు. మేమెళ్ళేసరికి జనాలు తక్కువగా ఉన్నారు కదండీ! మామూలుగా ఉన్నది. ఎళ్ళాము, తిరిగాము, చూస్తూ ఉన్నాము. రిటర్న్ వచ్చేసేటప్పుడు అంటే కొండంతా చూసి వచ్చేసేసరికి మొత్తం జనాలతో నిండిపోయారండి. మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది. ఇదిగో ఇప్పుడే జనాలు అనమాట. పైగా కొంతమంది కుర్రోళ్ళు ఆ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఓ ఓ అని అరుస్తూ ఉన్నారనమాట. ఏమో రీసౌండ్ ఇస్తా ఉన్నాయి. నాకు మైక్ రిసీవర్ ఆన్ చేసినట్టు ఉన్నాను. రిసీవర్ ఫోన్‌కి పెట్టి తీస్తూ ఉన్నానండి. అందువల్ల ఒక్క వాయిస్ కూడా ఏమీ రికార్డ్ అవ్వలేదు. నాకైతే చల్లగా ఉన్నది కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఇవన్నీ చూసాము. ఇక్కడ వరకే వెళ్ళానండి నేను. ఇంకా పైకెక్కేది కూడా ఉన్నది. ఇదిగోండి మీకు దూరంగా కనిపిస్తోంది చూడండి. అలా పైకి కూడా ఎక్కుతున్నారు. వద్దులే బాబు నేను రానులే అని అన్నాను. ఎందుకంటే మా వారు ఎక్కనని అన్నారు. మా వారికి కొంచెం ఆయాసం అది వస్తదని మెట్లెక్కేవి అటువంటివి ఎక్కువ నడిచేవి ఇలాంటివేమీ కూడా ప్రిఫర్ చేయమనమాట అండి. అదిగోండి ఆ మెట్లెక్కుతున్నారు చూడండి పైకి అలాగనమాట. నేనెక్కలేదు. మా వారు కూడా ఎక్కలేదు గానీ ప్రేమ వెళ్ళి చూసొచ్చాడు. ప్రేమ ఎక్కాడు. అఫ్‌కోర్స్ మా ప్రేమ ఇంతకుముందు 2 సార్లు కూడా వెళ్ళాడటండి బొర్రా కేవ్స్. మా గురించనే వచ్చాడు. నేను మా వారు మాత్రం ఇదే ఫస్ట్ చూడటం. మా వారు కూడా చూసారు. ఎప్పుడో ఆయన ఫ్రెండ్స్ తోటి వచ్చి చూసారంటండి. నేనొక్కదాన్నే. ఏమన్నా మార్పుందా అండి అని అడుగుతున్నాను. ఏమీ లేదు ఇదివరకు కూడా ఇలానే ఉన్నది అని చెప్పారు. కాకపోతే షాపులు ఇవన్నీ కూడా పెరిగినియి. అలానే టికెట్టు అవన్నీ ఇప్పుడు పెట్టారంటండి. మా వారు వాళ్ళొచ్చినప్పుడు టికెట్ గానీ, అటువంటివి గానీ ఏమీ లెవ్వంట. సరే ఇక తిరిగి తిరిగి వచ్చి కూర్చొని మంచినీళ్ళు తాగుతూ కూర్చున్నానండి. ఏవండీ చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపిచ్చారండి. అక్కడ కూర్చొని ఇలా పైనుంచి ఒకసారి చూస్తే మొత్తం జనాలేనండి. ఇగో చూసారా ఎంతమందున్నారో? ఇంకా వస్తా ఉన్నారు. ఇంకా వస్తా ఉన్నారు. అంత జనాలనమాట. హమ్మయ్య! మనం మార్నింగే వచ్చి మంచి పని చేశాము అని అనుకున్నాం. ఎందుకంటే మరీ రష్‌గా ఉన్నా కష్టం కదండీ! ఇగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ వీరంతా కూడాని వైజాగ్ నుంచి వచ్చారటండి. వీరు పలకరించారు. అలానే నేను ఏదో ఫోటో దిగటానికని ఆ రాయి రప్పల్లోకెళ్ళి కూర్చునుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఆహ్, ఆయన అన్నయ్య గారు ఎంత మాట్లాడారో ఏవండీ మా మిసెస్‌కి రోజు మీ వీడియోసే టైమ్ పాస్ అనమాట అండి. ఆవిడ చూస్తా ఉంటారు. మీరు చెప్పినయల్లా కొనుక్కుంటారు. ఆమెకి చాలా ఇష్టం మీరంటేనని చెప్పి ఆయన ఎంత ఆనందంగా మాట్లాడారోనండి. ఆ అన్నయ్య గారు కూడా చూస్తారంటండి వీడియోస్. బావుంటాయండి మీ వీడియోస్ అని చెప్తే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తదండి. ఎందుకంటే మగవాళ్ళకి కూడా నచ్చుతున్నాయి మన వీడియోస్ అంటే ఆనందమే కదండీ! అలా వారితో మాట్లాడాను. ఫోటోస్ కూడా కావాలి నానంటే ఫోటోస్ వారి నేను తీసుకున్నాను వీడియోలో. అట్లానే నా ఫోటోస్ ఏమో వాళ్ళు తీసుకున్నారు. వారి పాప అనమాట అండి. ఇక ఆహ్, వారు అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లెక్కుతూ ఉన్నాను. మెట్లెక్కేటప్పుడు నా చైన్ కనిపించిందంటండి వీరికి. సుధా గారట. వీరి పేరు జయసుధ గారంట. కామెంట్స్ కూడా పెడతానండి నేను మీకు. బెంగుళూరు అంటండి వీరిది. ఆయన అన్నయ్య గారు, ఈవిడ అనమాట. నా నల్లపూసల గొలుసు చూసి ఈ లాకెట్ ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారంట. అంటే జనాల్లో మెట్లెక్కేటప్పుడు కొంచెం జస్ట్ కొద్దిగా ముందుకు వంగి ఎక్కుతాం కదా! నల్లపూసల గొలుసు చూసి ఆవిడ గుర్తుపట్టారంటండి. అమ్మ మాట ఆవిడేసుకుంటారు. ఈ గొలుసు అనుకున్నారంట. కొంచెం జనాలు పక్కకెళ్ళంగానే నేనే కనిపించానంట. ఆవిడ చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట. ఇలా ఒక్కొక్కళ్ళు అలా పలకరిస్తూ ఉంటే
చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఏవండీ సంతోషంగా అనిపించింది అని చెప్తే ఒక్క ముక్క అండి. దానికి మించింది ఏదన్నా ఉంటే అదన్నమాట. ఇక పైకొచ్చేసేసామండి. పైనకు వచ్చేసరికి చూడండి ఎండ బీభత్సంగా ఏంటి టైం ఎంత అయిందనుకుంటున్నారు? 10:30 11 అయ్యిందండి. అప్పటికే తీక్షణంగా ఎండొచ్చేసేస్తుందనమాట. అంటే కొండ ప్రాంతంలో ఉంటే అట్లానే వస్తాయంట కదండీ! బాగా వేడి గాలులవి వస్తాయట కదా! ఇక అక్కడి నుంచి బాబు బయలుదేరిపోదాము. ఇక నేను ఆగలేకపోతున్నాను ఈ ఎండకనన్నాను. మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు. వారితో కూడా మాట్లాడి ఇక మేము ఇంకా అంటే మెట్లు ఆగి ఆగి ఉంటాయన్నమాట అండి. ఆ మెట్లన్నీ ఎక్కేసేసి పైకొచ్చేసాము. పైనున్నాయండి సోఫాలు. నేనేమో 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లో సోఫాల్లో కూర్చుంటారు కదా! ఈళ్ళెక్కడా లెవ్వేంటి అని అంటా ఉన్నాననమాట. కానీ ఈ బెంచీలు బయటున్నాయండి. మరి లోన గుహల్లో అయితే ఏమి లేవు. బహుశా షూటింగ్ కోసం అని చెప్పి వేసుంటారు. ఈ బెంచెస్ లోపల యేసుంటారు. ఇక అవన్నీ కూడా దాటుకుని ఇక పెద్ద మెట్లేమి ఉండవులెండి ఇక్కడ. ఓ 10, 15 మెట్లుంటాయి. అవి ఎక్కి ఎంట్రన్స్ దగ్గరికొచ్చేసరికి ఇక చూసుకోండి జనాలు. చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. ఏంటి ఇంతమంది జనాలున్నారా అని చెప్పి. ఇదిగోండి ఉదయం మేమొచ్చినప్పుడు చూపిచ్చాను కదా! జనాలు ఎక్కువ మంది లేకుండా అలాగా ఉన్నది కదండీ! ఇప్పుడు చూడండి వేల కొద్దీ జనాలున్నట్టుగా ఉన్నారనమాట. మా వారి స్నేహితులు కనిపిచ్చారు. బుజ్జిగారు వాళ్ళ ఫ్రెండ్సు అందరూ కూడా వచ్చారంటండి. ఏవండీ ఎక్కడికెళ్ళినా సరే మా వారి ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు. నేను అదే జోకులు వేసి నవ్వుతున్నాను. ఏవండీ బుజ్జిగారు మా ఆయన్ని ఎక్కడ కూడా వదలరా అండి మీరు అని చెప్పి. వదలం మేడం గారు అంటున్నారు. నేనేమో ఎండకి తట్టుకోలేక మొత్తం చెంగుని ఇలాగ తల మించి అంతా చుట్టేసేసుకున్నాను అనమాట అండి. అంటే మీకు అర్థమై ఉంటుంది ఎంతలాగా ఎండ ఉన్నాదో. ఇక వారికి కూడా బాయ్ చెప్పి వస్తూ ఎంత ఎండైనా, వానైనా, ఈ జనాలున్నా లేకపోయినా మనం ఒక పని అయితే మానం కదండీ! అదేంటిదండి షాపింగు. అక్కడున్నయి ఏంటో చూడాలి కదా! ఎక్కువ వెదురుతో తయారు చేసినవి ఇటువంటియన్నీ ఉన్నాయి. చెక్కతో తయారు చేసినయి అయ్యిను. ఏయో నాకు నచ్చినయి అవేసిన కర్రలని మగ్గులని ఇటువంటివి తీసుకున్నాను. అంతే అండి. వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయండి. రేట్లు కూడా మరీ బీభత్సమైన రేట్లేమీ లేవు. నార్మల్ రేట్లే ఉన్నాయండి. ఇక్కడ వెదురుతో చేసిన విసన కర్రలని ఇటువంటియన్నీ ఉంటాయి. ఇదివరకు ఇది తీసుకున్నానండి. ఇది కొంచెం బరువుగా ఉంటుందనమాట. సరే లైట్ వెయిట్‌లో ఉన్నాయి ఫ్యాన్సీగా అని చెప్పి వేరే విసన కర్రలు తీసుకున్నాను. పెద్ద షాపింగ్ ఏం చేయలేదులెండి. అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీ అని ఫేమస్ అని చెప్పాను కదండీ! ఇగోండి వచ్చేటప్పుడు కరెక్ట్‌గా మధ్యాహ్నం కదండీ భోజనాల టైంకి ఇవన్నీ పొయ్యిలన్నీ కూడా మండించేసేస్తున్నారు. ఇదనమాట అండి బ్యాంబూ అంటే మీకు అర్థమై ఉంటుంది వెదురు. ఆ వెదురు గొట్టంలో ఆయిల్ లేకుండా చికెనును, బిర్యానీ ఇవన్నీ వండుతూ ఉంటారంటండి. టేస్ట్ చూసి గాని నేను ట్రై చేయలేను అని చెప్పాను. ఒక స్పూన్ పెట్టారు. బానే ఉన్నదండి. సరే ఎట్లైనా మనం భోంచేయాలి కదా! అక్కడే భోంచేద్దాము అని చెప్పి మేము ముగ్గురం కూడా లంచ్ అక్కడే చేసేసామండి. బ్యాంబూ బిర్యానీ 600 అనమాట. ఒక బ్యాంబూలో ఉన్నది. అది మా ముగ్గురికి సరిపోయిందండి. ఎక్కువ తినలేం బిర్యానీ ఇటువంటియన్నీను. పైగా మాకు దారంతా కూడాని ఇనప సరుకులు ఇటువంటియన్నీ తింటూ ఉంటాం. దారిలో దొరికేవన్నీ తింటూ ఉంటాం తప్ప భోజనమనో, లేకపోతే లంచనో, బిర్యానీలనో ఇటువంటి ఈ జర్నీలు ఎక్కువ తినలేమండి. సరే ఎట్లయితే ఆ భోజనం చేసి బానే ఉన్నదండి. ఏవండీ నేను ఒక మాట చెప్తాను. బ్యాంబూ చికెన్ అంటే బావున్నది. కానీ ఏమైనా సరే మా భీమవరంలో సీతయ్య గారి బిర్యానీని మించింది మాత్రం లేదు అని అనిపించిందండి. మీరెవరన్నా భీమవరం వస్తే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇక అక్కడే అల్లమును, ఈ పసుపు కొమ్ములయ్యి అమ్ముతుంటే తీసుకున్నా. ప్యాకెట్ రూ. 20 అని అన్నారు. అదొకటి తీసుకున్నాననమాట అండి. ఇక ఇవన్నీ చూసుకొని బయలుదేరిపోదామని కారు దగ్గరికొచ్చేసరికి టైర్ కాస్త పంక్చర్ అయ్యి ఉన్నదనమాట అండి. అక్కడే మెకానిక్కులు కూడా ఉన్నారు. మా వారును, మా మరిది గారు ఆ టైర్ ఏదో మార్పిస్తూ ఉన్నారు. మనం టైం వేస్ట్ చేయకూడదు కదండీ! ఆ ఎండలో నేను షాపింగ్ మళ్ళీ ఒక రౌండు తిరిగేసాననమాట అండి. ఈ విసనకర్రలయ్యి మొన్న వీడియోలో చూపిచ్చాను కదండీ! అయ్యి అట్లా ఏయో కొద్ది మాత్రం కొనుక్కున్నాను. ఎండగా ఉంది కదండీ! అందువల్ల ఎక్కువ టైము స్పెండ్ చేయలేకపోయాను. కానీ బొర్రా కేవ్స్ లాంటియి ఇన్నేళ్ల తర్వాత చూడటం అనేది మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మన రాష్ట్రంలో ఉన్న విశేషాలన్నీ కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు వీలైనప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఓకేనా అండి? ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.